హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హౌస్ వైఫ్ డైరీస్. ఈరోజు మనం బియ్యం పిండితో జంతికలు మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకుందాం. పిండిని ఒకసారి జల్లించి తీసుకుందాం. పిండి ఎంత మెత్తగా ఉంటే జంతికలు అంత బాగా వస్తాయి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు కారం, తగినంత ఉప్పు, 1 స్పూన్ వరకు వాము వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పుట్నాలని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ బాగా కలిసే విధంగా పిండిని ఒకసారి కలుపుకోవాలి. పిండిని కలపడానికి నీళ్లను వేడి చేసుకోవాలి. వేడి నీటితో కలపడం వలన జంతికలు గుల్లగా వస్తాయి. నీళ్లు కొద్దిగా చల్లారాక కొన్ని నీళ్లు వేస్తూ కలుపుకోవాలి. నీళ్లు పోసాక పిండి మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు చల్లారబెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని చేత్తో కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన జంతికలు వేసేటప్పుడు సులభంగా వేసుకోవచ్చు. తర్వాత జంతికల గుట్టాన్ని తీసుకొని దానికి నూనె రాసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలోంచి కొద్దిగా తీసుకొని జంతికల గుట్టంలో పెట్టుకొని జంతికలుగా వేసుకోవాలి. కొత్తగా జంతికలను ప్రిపేర్ చేసేవాళ్ళు అయితే డైరెక్ట్గా ఆయిల్లో జంతికలను వేసుకోకుండా ఇలా చిన్న ప్లేట్ల మీద ముందుగా జంతికలను వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని నూనె వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న జంతికలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జంతికలను 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని సరిగా వేయించకపోతే మెత్తగా ఉంటాయి. కాబట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా రెడీ అయిన జంతికలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మురుకులను కూడా ప్రిపేర్ చేసుకుని వేడిగా ఉన్న నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవి 2 చల్లారాక ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా వీటిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.